నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు కదా, కనీసం గోడ ఉడక కట్టించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు అది వాస్తవాలుగా కొంత ప్రభావం చూపించింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి సందర్భం, ఆ ఓట్ల రూపంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేసుకున్నది. ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు కదండి. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయినా కూడా ఎక్కడ కూడా అది గ్రామ స్థాయిలలో విస్తరించాలి. హైదరాబాద్ సంబంధించినటువంటి అవుట్స్కట్స్ ఏదైతే ఉందో అక్కడే విస్తరించింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. అప్పుడు కూడా కొంత ఇవ్వనటువంటి పరిస్థితి, కొన్ని డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్లు ఇవ్వడం ఇదంతా కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని క్యాచప్ చేసుకొని లేదు మేము ఇస్తాం అని కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఇందిరమ్మ ఇండ్లో కూడా కొంత పథకాలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక రాను 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 వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట బేగతారు చేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ ఒకసారి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వీడియోలో ఒకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దానికి సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతా ఉన్నట్టు బాగా పెద్దగా. దీని తర్వాత మాట్లాడుకుందాం. మాకు ఇంతకు ముందు ఇల్లు లేదండి, పెంకుటిల్లు ఉండేది. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంది పనులు జరిపిస్తున్నారు సీనన్న గారు. చాలా ధన్యవాదాలు ఉందండి సీనన్న గారికి. అంటే ఇంకా సెలవు. ఈడనే అసలు టెస్ట్. ఆమె పోయే టైం అని పోనీయకుండా ఆమె ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది, నాకు అసలు ఇల్లే లేదు, ఇన్ని రోజులు పెంకుటిల్లు ఉండే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనన్న గారి నాయకత్వాన చాలా బాగా పాలన జరుగుతూ ఉన్నది, మాకు ఇల్లు వచ్చింది, మాకు ఇప్పుడు ఒకసారి చెప్పుకోవడానికి ఇల్లు ఉంది అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ సీనన్నది ఉత్సాహం ఆగదు కదా, వాయమ్మో సీనన్న పరిపాలన అన్నాడు అని చెప్పి నేనేం చేయాలి, ఓ అక్క ఎంతమంది పిల్లలు అంటే ట్విస్ట్ బయటపడ్డది. ఒకసారి నూరికి ఏం చెప్పిందో ఇప్పుడు పిలిచాడు. పిల్లలు మాకు, నేను మా వారికి నేను రెండో వారికి, మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప డిగ్రీ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా ఇంకా ఎన్నో పనులు చేయాలి, ఈ ప్రభుత్వం ఇలాగే నడవాలి అని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. అయితే అక్క, ఓ అక్క ఎంతమంది పిల్లలు అక్క అని అడిగితే అక్క చెప్పింది, ఇక ఏమండి మేము మా ఆయనకి ఇద్దరమండి, దాంట్లో 4 పిల్లలండి మా ఇద్దరికి. చిన్నబాబేమో పెంకుటిల్లు ఉంది కదా సార్, మాకు పెంకుటిల్లు ఉన్నటువంటి మా చిన్నబాబేమో లండన్ వెళ్ళిండు. ఇంకో బాబేమో చాణక్య స్ట్రాటజిస్ట్ అనే ఒక సంస్థ ఉంటుంది, ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇచ్చేటువంటి సంస్థ ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా చాణక్య స్ట్రాటజీస్ సంబంధించినటువంటి వార్తా సంచలనం రేపుతా ఉన్నది. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చాణక్య స్ట్రాటజీస్ అనేది పనిచేస్తూ ఉన్నది. ఆమె నా పెద్ద కుమారుడు. నాకు ఇంకో 2 బిడ్డలు ఉన్నారండి. ఒక బిడ్డనేమో చదువుకుంటుంది, ఇంకో బిడ్డనేమో కరెంట్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంది. అయినా కూడా మీ యొక్క ప్రభుత్వం వల్ల మీ యొక్క పాలన మంచిదై ఉండి మాకు ఇల్లు వచ్చిందండి అని చెప్పి కూడా మాట్లాడింది. ఇక్కడ అక్క తప్పు లేదు, వాళ్ళ పిల్లలు తప్పు లేదు. ఇక్కడ తప్పెవరిది? అధికారులది. ఈ యొక్క సమస్య ఎవరిది? అధికారులది. అధికారులు ఏం చేయాలి? అర్హులైనటువంటి వాళ్లకు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి సందర్భంలో, పేదలకే ఇందిరమ్మ ఇల్లు దక్కుతుందని చెప్పినటువంటి సందర్భంలో, నిజంగా పేదలకు ఇల్లు వస్తే మాత్రం ఒక డబ్బా గీసి, ఆ డబ్బాలో ఒక గీత ఇంకో ఎల్లు గీత గీసి ఇది బెడ్రూము,
ఇది బాత్రూము, ఇది హాలు, ఇది ఇంతవరకే ఇస్తాము, 5 లక్షల వరకు బిల్లు పాస్ చేస్తాము, అది విడతల వారిగా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరి ఏ విధంగా అంటే ఇప్పుడు అక్క ఒక్కది బయటపడ్డది సడన్గా ఆడతల్లికి తెలియదు కదా, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. వీళ్ళు ప్రిపేర్ చేసి తీసుకోసారు కాంగ్రెస్ వాళ్ళు ఫస్టే. ఏమీ లేదు, మేము రోడ్డు మీద ఉన్నాం, ఇట్లా చెట్టు కింద కూర్చుంటుంటే అటకెళ్ళి సీనన్న కార్లో పోయేటప్పుడు చూసి ఏమైంది అంటే, ఇల్లు లేదా అంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయి. ఈ స్క్రిప్టు ఆ అక్కకు తెలియక ఉన్నది ఉన్నట్టు చెప్పింది. అంటే అర్హులైనటువంటి పేదలకు ఇస్తున్నటువంటి ఇండ్లు ఈరోజు కోటీశ్వరుల పాలు అవుతా ఉన్నాయి. రేవంత్ ప్రజాపాలనలో శ్రీనన్న మంత్రిగా ఉన్నటువంటి విషయంలో పేదలు అవుట్, ధనవంతులు ఇన్. ఇది ఎక్కడి న్యాయం శ్రీనన్న? మరి అంటే మీ ఖమ్మంలోనే ఇలా జరుగుతుందా, లేకపోతే ఎక్కడ జరుగుతుంది? అందరూ వెల్సెల్లి అక్క చెప్పిన దాని ప్రకారం చూస్తే అయినా ఇల్లు లేదు. అలాంటి వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? కొంత ఈ వార్త చక్కర్లు కొడతా ఉన్నది మీడియాలో. రేవంత్ సర్కార్ అంటే క్రిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఈ విషయం ఖమ్మం కాదు, మిగతా 32 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కార్యకర్తకు 2 ఇల్లు కావాలన్నా 3 ఇల్లు కావాలన్నా బిల్లులు పెట్టుకోవాలి అంతే. వాడు ఒకటే ఇల్లు కట్టని, వాడు స్లాబ్ వేయని, వానికి బిల్లులు పూర్తిగా రావాలా. కార్యకర్తలకు సంబంధించినటువంటి చుట్టాలకు రావాలా. ఇదే ఇందిరమ్మ ఇంటికి సంబంధించినటువంటి విషయంలో బిల్లులు రావాలంటే 10,000 20,000 ఇస్తే బిల్లులు వస్తాయని చెప్పి దోసుకున్న వాళ్ళు, దొరికిపోయిన వాళ్ళు, అడ్డంగా ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి కార్యకర్తలు కూడా దీంట్లో ఉన్నారు. అసలు దీంట్లో ఒక అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అని ఎట్లా గుర్తిస్తారు అనేది కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ చెప్పాలి. ఏమైనా ఖాళీ జాగా ఉండాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉండండి, నాకు ఇల్లు ఉంది, ఖాళీ జాగా ఉంది. ఆడికి వచ్చినాక అధికారి వచ్చి నేను అప్లై చేసుకున్నాక వచ్చి అడతాడు, దీనికి వాటర్ బిల్ ఉందా, దీనికి కరెంటు బిల్లు వస్తుందా? ఖాళీ ల్యాండ్కి ఎవడిస్తాడు కరెంటు బిల్లు? ఖాళీ ల్యాండ్లో వాటర్ బిల్ ఎందుకు వస్తుంది? ఖాళీ ల్యాండ్కి పోయి మిషన్ భగీరథ ట్యాక్స్ ఎందుకు కడతారు? ఎక్కడి యొక్క ఎంక్వైరీ ఎక్కడిది దీని మీద? అంటే అర్హులు ఎట్లా గుర్తిస్తారు? ఎంత కోణం లేదు. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండు తీసుకో, ఎమ్మెల్యే కార్యకర్తలు చెప్పారు అర్హుడే రాసుకో. డబ్బు లేక డబ్బు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లా, లేకపోతే డబ్బు ఉండి కట్టుకున్నాక కూడా ఇందిరమ్మ ఇల్లు బిల్లులు పాస్ అవుతున్నాయి? నిన్న జరిగినటువంటి సంఘటన అది, ఎప్పటిదో కాదు. ఇట్లా అర్హులు అనర్హులు అని ఎట్లా గుర్తిస్తున్నారు? అర్హులైనటువంటి వాళ్ళకు ఇల్లు ఎట్లా వస్తుంది, అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఎప్పుడు వస్తుంది? పదే కేసీఆర్ మీద పడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి అని మాట్లాడినటువంటి మీరు ఎందుకని ఈరోజు అర్హులను గుర్తించి ఇవ్వలేకపోతా ఉన్నారు? అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. పొంగులేటి సీనన్న ఆ అక్క పోయేదామని పిలిచి మరీ నిజాలు చెప్పిస్తుంది. ఆమె ఏదో చిన్న పిల్లలు సార్ చదువుకుంటున్నారు, ఏమి తిండికి ఏం లేదు సార్, ఇల్లు ఎట్లా కట్టుకుందామని ఆలోచన, అందరికి ఇల్లునే మాకు లేవు అని చెప్తాదని ఎక్స్పెక్ట్ చేసి పిలిచి ఉంటాడు నాకు తెలిసి సీనన్న. ఇందాక ఆడికి వచ్చే లాస్ట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏవైతే ఉన్నాయో కోటీశ్వర్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉన్నాయి. మొట్టమొదటి అంటే ఈ అక్కనే కాదు, ఎంతోమంది లబ్ధిదారులు ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు, కనిపించినటువంటి వాళ్ళు. అలాంటి ఇక్కడ రోజుకు ఆఫీసులకి కార్లలో పోయేటోళ్ళు ఉచిత మహిళా బస్సు పథకం వాడుతురు. ఆడ అర్హులైనటువంటి పేదలైనటువంటి బస్ పాసులకు పైసలు చెల్లించినటువంటి ఆడబిడ్డలు 15,000 16,000 జీతాలు చేసేటువంటి వాళ్లకు యూజ్ కావాల్సినటువంటి మహాలక్ష్మి పథకం కింద మహిళా బస్సు పథకం ఇప్పుడు ఎవరికి యూజ్ అవుతా ఉన్నది? ఎవరు బస్సులల్లో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు? కార్లల్లో ర్యాపిడోలు బుక్ చేసుకొని క్యాబులు లేచి ఇప్పుడు బస్సులకు వస్తున్నటువంటి మహిళలు ఎంత? అసలు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, మీరు ఇచ్చినటువంటి విషయంలో పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అర్హులు ఎంతమందిని గుర్తించుర్రు? ఏది స్పష్టత లేకుండా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి సందర్భం. మరి ఇందిరమ్మ ఇళ్లలో మరి ఏం జరగబోతా ఉన్నది? ఈ అధికారులు అంటే ఆడపోయి ఇన్స్పెక్షన్ చేయడానికి అధికారులు పోతుంటారండి, 10 సార్లు పోతుంటాడు. ఈ ఇల్లు నీదేనా, ఈ జాగా నీదేనా, దీని సైజ్ ఎంత, ఈ కరెంట్ బిల్ ఏడుంది, దీని వాటర్ బిల్ ఏడుంది? ఆ కరెంటు బిల్లు వాటర్ బిల్ అడిగిన దాంట్లో నేనే ఉదాహరణ. ఖాళీ ల్యాండ్కి
కరెంట్ బిల్లు ఇలా వాటర్ బిల్లు ఏడు ఉంటుందండి. కొంత సోయి ప్రభుత్వం తెచ్చుకొని ప్రజాపాలన అన్నారు కదా, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వండి. అర్హులకే ఇందిరమ్మ ఇల్లు దక్కాల. కార్యకర్త కదా అని నాలుగు ఇండ్ల బిల్లులు ఇచ్చి, కార్యకర్త కదా అని చెప్పి చుట్టాలకు ఇచ్చి, ఆ ఇష్టం వచ్చినట్టు కట్టినా కూడా పట్టించుకోకుండా గ్రామాలలో ఇదే జరుగుతూ ఉన్నది. చూడాలి మరి. ఈ వీడియో అయితే పూర్తిగా చక్కర్లు కొడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి ఏం సమాధానం ఇస్తుంది ప్రభుత్వం? మరి ఆమెకు ఎందుకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనేది కోణంలో ఏమైనా మాట్లాడుతుందా, లేకపోతే తప్పి మరి ఒకసారి కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.